హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్. సో ఈరోజు అయితే చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే బొంబాయి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్పులోకి ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం తురుము, అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసి యాడ్ చేసేసుకోండి. దీంట్లో పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా సన్నగా చాప్ చేసి యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 2 చిన్న టొమాటోలు సన్నగా చాప్ చేసేసి అవి కూడా అందులో యాడ్ చేసేసి టొమాటోల్ని బాగా మగ్గనివ్వాలి. టొమాటోలు బాగా మ్యాష్ అయ్యేలాగా మనం మగ్గనివ్వాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్లు కారపొడి కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసేసుకోండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడే దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు బాగా మగ్గనిస్తే మనకి బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని వేడివేడి ఇడ్లీలు కానీ దోశలు కానీ చేసుకున్నప్పుడు చట్నీ వేసుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. Thank you for watching this video and see you in the next video.